హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మా అమ్మ ఒక పాట పాడుతుందంట. వెనకటి వాళ్ళు ఇప్పుడు మినువులు ఎవరైనా విసురుతున్నారా? ఎవరు విసరటం లేదు. ఏదో ఇంకా పల్లెటూళ్ళల్లో తప్ప ఇంకా ఎవరు విసరడం లేదు. ఇక్కడ మా అమ్మ పాట పాడుతుంది, విసురుతుంది. చూడండి ఏం పాట పాడుతుందో, విందాం. చూడండి ఎలాగే విసురుతుందో. పాడమ్మా. సువని నేనొక్క పాట పాడంగా ఓ పోటు వేయంగా, సువని నేనొక్క పాట పాడంగా ఓ పోటు వేయంగా, దంచనమ్మ ధరణి కొల్ల ధరణి రాసుల్లో వడ్డ రాసులు, కుంచెడు కుంచెడు కుచ్చుబోగుల్లో కుచ్చుబోగుళ్ళు, ఈ కూసున్న పెట్టిరాజు కూతురు నేనేనా ఓ కూతురు నేనేనా, మానాడు మంచి గానాలు ఓ మంచి గానాలు. ఇది రాట పర్వాలేదు గుర్తు చేసుకో. ఇసురుతా ఉండి జ్ఞాపకం చేసుకో. పాటలు మర్చిపోయావు, పాడటం మానేసేసరికి. కాశిపోయే భక్తుడికి కాయుడందమో కాయుడందమో, సువన్నీలాలి సువన్నీలాలి ఓ సువన్నీలాలి, సువన్నీలక్క పాట వారంగా ఓ పొడు బాబు వచ్చిందా? మాట్లాడకూడదు, పాడు. ఇంకా బాబు వచ్చినా ఇంకా పాడు పాడు. ఇంకా లేదు, రాలేదు. అటు వెళ్ళిపోయారు. లేదు, మన ఇంట్లోకి రాలా. ఇంకో పాట పాడు. ఎన్ని ఇసురుతావు వెంకటి? మామూలుగా అయితే ఎన్ని ఇసరగాలు? మామూలుగా నువ్వు వయసులో ఉన్నప్పుడు మినువులైనా కందులైనా బాగా ఇసిరేవాళ్ళు కదా. అదే మరి ఒడ్లు కూడా పోటేసేవాళ్ళు కదా అప్పుడు. ఎంతంత రోళ్ళు? అదే మా అత్తగారు కూడా అలాగే దంచింది. మా అత్తగారు కూడా బాలింతలైనా కూడా అసలు దంచుకొని అది దంచిన వడ్లే ఆ బియ్యమే మంచిది అనేవాళ్ళు కదా. ఇప్పుడేమో జనము తౌడు ఉండాలి, బ్రౌన్ రైస్ అని ఏంటంటో రైస్ అంటున్నారు. ఇప్పుడు తెల్లగా ఉండద్దు బియ్యం అని ఇప్పుడు మళ్ళీ డాక్టర్లు చెప్పేసరికి మళ్ళీ వెనకటి బియ్యం దంపుడు బియ్యం కావాలంటున్నారు ఇప్పుడు. పళ్ళ కోసము దానిలో కాల్షియం అది ఉంటుందంట, ఏమేమో విటమిన్లు ఉంటాయంట. మరి అవన్నీ వాటి కోసం అనేసి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి పని కూడా తక్కువే. ఏదేదో నైస్ పనే కానీ కదా. బావిలో నీళ్లు తోడుకోవటం, బట్టలు తొక్కోవడం ఇవన్నీ పోయినాయి కదా, గట్టి పని. మరి అందుకే ఒంట్లో కూడా బాధలు ఎక్కువ అవుతున్నాయి కదా, నడువులు నొప్పులని. అది ఇప్పుడు జనం కూడా నేర్చుకోవాలి ప్రతి పని. కొంచెం మరీ వెనకటోళ్ళలాగా పని చేయలేరు కానీ కొంచెమన్నా ఈ ఒళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఎక్సర్సైజ్ చేసుకుంటానికి మనకు సమయం ఉండదు కదా. అందుకని కొంచెం ఇటువంటి చిన్న పనులు, ఒక సేరు 2 సేర్లు, ఒక అర్ధ సేరు బియ్యం అని, లేకపోతే మినువులని, పెసలని అట్లా మనం పప్పు చేసుకుంటా ఉంటే మన ఒంటికి మంచిదే. అసలు ఇటువంటి ఏది మందులు గలపనివి ఇవి తిన్నా కూడా ఒంటికి మంచిది కదా వెంకటి. దెబ్బ రొట్టె తెలుసా నీకు? దెబ్బ రొట్టె అంటారు తెలుసా? బియ్యము మినపప్పు బాగుంటుందా? అదే ఎట్లా చేస్తారు దెబ్బ రొట్టె చెప్పు. కళాయిలో పోసేసి మన అట్ల పిండిలాగా నానబెట్టుకోవడమేనా? అట్ల పెనం మీదే బోర్లించాలి. మూత పెడితే చేద్దాం. రేపు చేస్తా నేను. ఓకే. ఇంకా నువ్వేం చేసేదాన్ని? అటుకులు కూడా దంచేవాళ్ళు కదా. అదే మరి జొన్నల అటుకులు మేము కూడా తిన్నాం. మా అత్తగారు కూడా చేసింది. జొన్నలు అటుకులు తిన్నాను నేను, మొక్కజొన్న అటుకులు తిన్నాను. ఇక సరే వడ్లు అంటే ఇది మామూలేననుకో. వడ్ల అటుకులు తిన్నాను. ఇప్పుడు అన్నీ కరువే అయినాయి. అటుకులు కొత్త వడ్లు వస్తున్నాయి అంటే అదొక ఆనందం కదా, అందరు చేసుకునేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నాయా మా ముచ్చట్లు? చూడండి మినువులు ఇప్పటికి కూడా ఈ వయసుకు కూడా ఇసురుతుంది. అందుకే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే
లైక్స్ బాగా ఇవ్వండి, షేర్ చేయండి. సరేనా? మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.